రామగుండం నియోజకవర్గంలోని 33వ వార్డు డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ దుర్గం నగేష్ సమతా ఫౌండేషన్ చైర్మన్ గారు ఉంగరం గుర్తుపై పోటీలో బరిలో ఉన్నారు. వారు ప్రజలకు వారిచ్చే కార్యాచరణ సందేశం వారి మాటలోనే మనం విందాం. ముందుగా TE9 మీడియా ప్రేక్షకులకు నమస్కారాలు. మన 33వ డివిజన్ ప్రజలందరికీ ఉద్యమ అభివందనాలు, నమస్కారాలు. తెలంగాణ విద్యార్థి అమరులకు జోహార్లు, వాళ్ళ తల్లిదండ్రుల పాదాలకు వందనాలు. నేను ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తిగా మన డివిజన్ అభివృద్ధి కొరకు మరి స్వతంత్ర అభ్యర్థిగా ముందుకొచ్చాను. నాది సీరియల్ నెంబర్ 5వ నెంబరు ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తుకే మీరు ఓటేయండి, అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించండి. నాకు ఎందుకు ఓటేయాలని మీరు ప్రశ్నించండి. ఎందుకంటే గతంలో నాకు ఏ అధికారం లేకపోయినా సమతా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశాను. రాజ్యాంగం కల్పించినటువంటి కనీస కూడు గుడ్డ విద్య వైద్యం ఉపాధి అందరికీ అందాలన్నటువంటి లక్ష్యంతో మరి యువతకు వృత్తి శిక్షణ కేంద్రాల ద్వారా మరి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మహిళలకు మరి కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరింగ్, టైలరింగ్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా కరోనా కాలంలో ఎంతో మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు మరి ప్రతినిత్యం అందజేయడం జరిగింది. అంతేకాకుండా కరోనా బారిన పడి ఐసోలేషన్ లో ఉన్నటువంటి వాళ్లకు మరి భోజన సదుపాయం, మందుల సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కరోనాతో చనిపోయినటువంటి వాళ్లను ఎవరు ముట్టుకోలేని పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇంటి బిడ్డగా ఈ చేతులతో అంత్యక్రియలు చేసిన ఇన్ని సేవా కార్యక్రమాలు నాకు ఏ అధికారం లేనప్పుడే చేశాను. ఈరోజు నాకు గనక అధికారం ఇస్తే మన డివిజన్ ని పూర్తి సమగ్ర అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనం చూసినట్లయితే మన డివిజన్ అన్నపూర్ణ కాలనీ, మేర కాలనీ, న్యూ పౌరట్పల్లి పరిసర ప్రాంతాల్లో రోడ్లు లేవు, అండర్ డ్రైనేజీ లేదు, వీధి లైట్లు లేవు, అనేక రకాల సమస్యలు ఇక్కడ ఉత్పన్నమైతా ఉన్నాయి. గత పాలకులు ఈ సమస్యలను మరి చేస్తామని ఇంతవరకు చేయలేదు. పక్కనే మరి NTPC, మన RFCL, తర్వాత సింగరేణి ఈ ప్రాంతంలో దుమ్ము ధూళి మరి వాయు కాలుష్యం, జల కాలుష్యం ఉంది. ఈ కాలుష్య నివారణ కొరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతా, ప్రతి నెల వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తా, ప్రతి వీధిలో దొంగల బారిన మరి చాలా మంది గురవుతా ఉన్నారు. CC కెమెరాలు ఏర్పాటు చేస్తా, పిల్లల చదువు కోసం మా ఇంట్లోనే లైబ్రరీ ఏర్పాటు చేసిన. అంతేకాకుండా ప్రతి నెల వ్యాస రచన పోటీలు నిర్వహించి వాళ్ళని ప్రతిభావంతులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నా. విద్య పైన, వైద్యం పైన, మరి ఉపాధి పైన అనేక కార్యక్రమాలు చేపట్టి మన డివిజన్ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. కావున 33వ డివిజన్ ప్రజలందరూ ఆలోచించి మరి ప్రజాసేవకై వచ్చినటువంటి మీ దుర్గం నగేష్ ని ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. మీ అందరికీ రుణపడి ఉంటాను. మీ ఇంటి బిడ్డగా, మీ తమ్మునిగా, మీ అన్నగా, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులుగా ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్న, తమ్ముడా, బిడ్డ అని చెప్తే మీ యొక్క సమస్య పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, మార్పుని తీసుకొద్దాం, సమగ్ర అభివృద్ధిని మరి చేద్దామని మరొక్కసారి మీ అందరికీ మరి హృదయపూర్వక ధన్యవాదములతో మీ మార్షల్ దుర్గం నగేష్, మరి 33వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి. నా యొక్క మరి సీరియల్ నెంబర్ 5 ఉంగరం గుర్తు. అందరూ కూడా మర్చిపోకుండా ఉంగరం గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.